అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. ఈ వీడియోలో క్యాబేజ్ ఎగ్ పొరుటు అంటే కొంతమంది ఉక్కిరి అంటారు రెసిపీ షేర్ చేస్తున్నాను. ఎవరైనా ఈ విధంగా ట్రై చేయకపోయి ఉంటే మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా క్యాబేజ్, ఎగ్స్, కొత్తిమీర, పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, గరం మసాలా, కారం రెడీ చేసి పెట్టుకోండి. ఇంకా కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరకాయలు, ఉప్పు, పసుపు, క్యాబేజీ వేసేసుకొని బాగా ఒక 5-6 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ క్యాబేజీ ఎగ్ పొరుటండి రైస్కి, చపాతీకి, రోటీకి చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్గా చేస్తుంటాను మా ఇంట్లో. మనకి ఆనియన్స్ అవైలబుల్ లేకపోయినా, ఆనియన్స్ రేట్ ఎక్కువ ఉన్నా కూడా వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. క్యాబేజీ ఉందనుకోండి, ఎగ్స్ క్యాబేజ్తో ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇంకా క్యాబేజీ ఫ్రై అయిపోయిన తర్వాత ఎగ్స్ ఇలా కొట్టి వేసేసుకోవాలి. వేసుకున్నాక మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ సిమ్లోనే అలా వదిలేయాలి మూత పెట్టేసి. అప్పుడు చక్కగా బాయిల్ అయిపోతుంది అన్నమాట. ఈ రెసిపీ అండి పప్పుచారుకి, సాంబార్కి, రసంకి ఇలా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇలా బాయిల్ అయిపోయిన దాన్ని ఒక 2 మినిట్స్ బాగా కలుపుకొని ఫ్రై చేసేసుకోవడమే. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రుచికి తగినంత అంటే ఉప్పు, కారాలు ఎవరెంత తింటారో దాన్ని బట్టి సెట్ చేసుకోండి. నేనైతే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసాను. కారం, ఉప్పు రుచికి తగినంత వేసుకున్నాను. మీరు కూడా చూసి వేసుకోండి. ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. మరి నచ్చిందా రెసిపీ? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.